యు ఆర్ ఆన్ హాస్పిటల్ బెడ్. కంటిన్యూస్ సిలైన్స్ అయి పొడుస్తుంటే అసలు నన్ను చంపేసేయండి పోనీ ఏదో ఒక మెడిసిన్ ఇచ్చి, ఐ జస్ట్ కాంట్ డూ ఇట్. స్పిరిచువాలిటీ ఎక్కువ పెరిగింది అనుకోవచ్చా ఈ మధ్య కాలంలో ఇద్దరికి డిస్కషన్? స్పిరిచువాలిటీ ఎప్పుడు ఉంది, బట్ నాకు ఈ మధ్య కొంచెం చాదస్తం పెరిగిపోయింది. చాలే నీ పూజలు, రోజుకి ఏదో ఒకటి, ఆ రోజు ఇదంటావు, ఈ రోజు అదంటావు, ఆ దీపం అంటావు, ఈ దీపం అంటావు, చాలు. మళ్ళీ ఎన్టీఆర్ గారికి సిస్టర్ గా వస్తే చేస్తావా? అందరూ ఎక్సెప్ట్ విజయ్ దేవరకొండ సిస్టర్ గా చేయలేదు. స్పెషల్ కేటగిరీలో పెట్టేసావా? నేను 10th పాస్ అయితే మా అమ్మ డిన్నర్కి తీసుకెళ్తాను అఖిల్తో. ఒకవేళ ఏమన్నా ఈ మధ్య గ్యాప్లో ఎక్కడైనా కలిస్తే అసలు ఏం మాట్లాడతారు అసలు మీరు? వాళ్ళని కలిసిన రోజు నాకు తెలిసి అట్లా నా హార్ట్ అట్లా ఆగిపోతుందేమో. సో ఇప్పటి వరకు అంటే ఇప్పుడు ఎలాగో కెరీర్ ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి మంచిగా ఒక 2-3 సినిమాలు జరుగుతున్నాయి. ఫర్దర్గా నాకు తెలిసి స్క్రిప్ట్స్ కూడా మంచి మంచి స్క్రిప్ట్స్ మీ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి, సో సుప్రీత అచీవ్ చేయాలి అనుకుంటే ఇంకా ఏమన్నా అంటే నేను ఇది చేయాలి అది చేయాలని ఏమన్నా చెక్ లిస్ట్ ఏమన్నా రాసి పెట్టుకున్నారు? చాలా ఉన్నాయి. వాట్ ఆర్ ద థింగ్స్ అంటే యు హావ్? సినిమానే మంచి అంటే అందరూ కూర్చొని చూసి అబ్బా ఇంత మంచి సినిమా, ఇంత మంచి అమ్మాయి భలే చేసిందిరా అని అనిపించుకోవాలి. అంటే మంచి స్క్రిప్ట్ ఏదైనా, చాలా అది హీరోయిన్ గానే కాదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అయినా కూడా. కానీ ఇనిషియల్ డేస్ లో ఇప్పుడు ఇందాక తమిళ్ సినిమా చేసినప్పుడు వైఫ్ క్యారెక్టర్ అని చెప్పారు. సో ఇప్పుడు మీరేమంటున్నారంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తానంటున్నారు. కానీ ఇనిషియల్ ఇప్పుడు మీరు చాలా యంగ్, సో ఇప్పుడే అలాంటి క్యారెక్టర్స్ చేస్తే వెళ్ళే కొద్దీ కొంచెం సింగిల్ లీడ్ రోల్స్ ఇలాంటివి రావడం తగ్గిపోతాయి కదా. అంటే ప్రాపర్ గా లీడ్ గానే అది తమిళ్ సినిమాలో వి గెట్ మ్యారీడ్ అన్నమాట. స్క్రిప్ట్ పరంగా మేము పెళ్లి చేసుకుని తర్వాత మాకు వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి అని. బట్ ఇప్పుడే అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కంటే ఒక మంచి చెల్లిగాను, మంచి ఒక మరదలుగాను ఉన్నాయి కదా. అలా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాఖీలో మంజుల గారిది సిస్టర్ క్యారెక్టర్ ఉంటుంది. ఇప్పటికి అందరికి ఇప్పటికీ అది అందరికి గుర్తుండి చాలా టెరిఫిక్ ఉంటది ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ అది కూడా. సో అలాంటి ఒక ఇంపాక్ట్ అయిన క్యారెక్టర్. ఒకవేళ మళ్ళీ ఎన్టీఆర్ గారికి సిస్టర్ గా వస్తే చేస్తావా? డెఫినెట్ గా. పవన్ కళ్యాణ్ గారికి, ఎన్టీఆర్ గారికి అండ్ ఇంకెవరికైనా చేయాలని ఉందా? ఎన్టీఆర్ గారు, పవన్ కళ్యాణ్ గారు కాకుండా అంటే చిన్నప్పటి నుంచి చూస్తుంటా కాబట్టి అందరూ ఎక్సెప్ట్ విజయ్ దేవరకొండ సిస్టర్ గా చేయలేదు. రాసుకోండి, తమ్ముడే ఇచ్చింది విజయ్ దేవరకొండకు మాత్రం సిస్టర్ గా చేయను అంటున్నా సుప్రీత. ఏంటి అంటే ఎందుకు ఆ స్పెషల్ కేటగిరీలో పెట్టేసావా? నాకు పెళ్లి కూడా అవ్వబోతుంది కదా ఇంకొక ఫ్యూ డేస్ లో రష్మిక తోటి. అది వాళ్ళకి తెలియాలి. బట్ అయినా కానీ విజయ్ దేవరకొండ, అఖిల్ అంటే నాకు చిన్న అంటే అఖిల్ సినిమాల్లోకి రాక ముందు నుంచి కూడా వెన్ సీసీఎల్ ఆడేవాడు కదా, అప్పటి నుంచి నాకు ఇష్టం అఖిల్. అవునా? నేను 10th పాస్ అయితే మా అమ్మ డిన్నర్కి తీసుకెళ్తాను అఖిల్తో. ఇప్పుడు దాకా అవ్వలేదు అది. అదేంటి? అసలు కలవని కూడా కలవలేదు. బట్ నాగార్జున గారిని కలిసా. అప్పుడు చెప్పలేదా అఖిల్ గారు? చెప్పాను. నాగార్జున గారిని మొన్న ఎక్కడో ఎయిర్పోర్ట్ లో కూడా కలిస్తే నాకు ఆయన చూసినట్టు వెళ్ళి కాలు పట్టుకోవాలనిపించింది. అసలు ఎంత బాగా మాట్లాడారో. బట్ అఖిల్ గురించి చెప్పలేదు. బట్ సార్ మీరంటే ఇష్టం. నేను అయింది ఫస్ట్ అంటే నాకు ఊహ తెలిసాక నేను చూసిన సినిమా సూపర్బ్ అనమాట. సో నేను అదే చెప్పాను సార్, మీ ఫస్ట్ నేను చూసిన సినిమానే మీది. చాలా స్టైలిష్ గా, ఇప్పుడు కూడా ఆయన స్టైలిష్ గానే ఉంటారు. సో అఖిల్ కి విజయ్ దేవరకొండకి తప్పితే ఎవరికైనా మంచి తమ్నైల్ ఇచ్చి అఖిల్ కి విజయ్ దేవరకొండకు మాత్రం నేను సిస్టర్ గా చేయను అని. సో ఇప్పుడు ఒకవేళ నెక్స్ట్ అఖిల్ ని ఒకవేళ అంటే ఇప్పుడు మళ్ళీ క్రికెట్ మ్యాచెస్ జరుగుతున్నాయి, నెక్స్ట్ లెనిన్ కూడా రాబోతుంది కాబట్టి ఒకవేళ ఏమైనా ఈ మధ్య గ్యాప్ లో ఎక్కడైనా కలిస్తే అసలు ఏం మాట్లాడతారు అసలు మీరు? ఉండిపోతానేమన్నా అలా. అవునా? అంటే మాట్లాడతాను డెఫినెట్ గా. బట్ నేను ఇద్దరిని చూసి ఆగిపోతానేమో. ఒకటి పవన్ కళ్యాణ్ గారు, ఇంకొకటి విరాట్ కోహ్లీ. వీళ్ళిద్దరిని చూసి ఆగిపోతానేమో. వాళ్ళని కలిసిన రోజు నాకు తెలిసి అట్లా నా హార్ట్ అట్లా ఆగిపోతుందేమో. సో లాస్ట్ టైం నాకు తెలిసి ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ అనుకుంటా యు ఆర్ ఆన్ హాస్పిటల్ బెడ్. ఒక క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చింది. అమ్మ చాలా ఫీల్ అయిపోయి అసలు ఒక పోస్ట్ కూడా నువ్వు పెట్టినట్టున్నావు కదా. నాకు తెలిసి చాలా దిష్టి తగిలింది, నేను బయటకు వస్తాను లేదో తెలియదు అన్నట్టు. శివయ్య లీల ఏంటంటే ఏమైంది అసలు అప్పుడు? అంటే ఐ వాజ్ డూయింగ్ 1 meals. నేను వెయిట్ పుట్ ఆన్ అయిపోయాను. సో అందరూ నువ్వు వెయిట్ పుట్ ఆన్ అయిపోయావు అంటే అది చాలా ఎంత ప్రెషర్. సో ఐ వాజ్ స్ట్రెస్ ఈటింగ్ అనమాట. సో నాకు అది చాలా బ్యాడ్ హ్యాబిట్. నేను స్ట్రెస్లో ఉన్నానంటే చాలా ఆకలిస్తుంది నాకు. చాలా అసలు అంటే నేను తింటూనే ఉంటాను బేసిక్లీ నేను స్ట్రెస్లో ఉన్నానంటే.
సో అట్లా స్ట్రెస్ ఈటింగ్ చేసి ఇంకా తగ్గాలి అన్న పాయింట్లో 1 మీల్స్ తినేసాను అనమాట. అంటే ఐ వాజ్ ఫాస్టింగ్ ఫర్ 12 to 15 hours. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాగా. ఓన్లీ 1 మీల్ తినడం అండ్ ప్రాపర్ ఫైబర్ అట్లా తినకుండా, అంటే నార్మల్ 1 మీల్లో బిర్యానీలు తినేయడం అలా చేసేసరికి గ్యాస్ట్రైటిస్ వచ్చింది. సో అది ఎంత సివియర్గా వెళ్ళిపోయింది అంటే 15 days ఐ డింట్ ఈవెన్ టచ్ వాటర్. అంటే వాటర్ సిప్ చేసినా ప్యూక్ చేస్తున్నా. బట్ అసలు నేను రైస్ 20 days తర్వాత తిన్నా. సో కంటిన్యూస్ 15 days హాస్పిటలైజ్డ్ అయిపోయి కంటిన్యూస్ సిలైన్స్ అయి పొడుస్తుంటే అసలు నేను అంటే నేను ఒక సిప్ ఓఆర్ఎస్ తాగాలన్నా కూడా తాగి ఇమీడియట్గా వామిట్ చేసేసుకోవడం. అసలు ఫుడ్ తిందామని ట్రై చేసినా వామిట్ చేసే, ఇంకెట్లా అంటే ఇంకా రోజుకి 10 to 15 వామిటింగ్స్, ఇంకా కంటిన్యూస్ వామిట్. ఇంకా అసలు నేను బతుకుతానా అన్న భయం వేసేసింది నాకు. సో సివియర్ గ్యాస్ట్రైటిస్ వచ్చేసి ఐ కుడెంట్, ఇంకా హాస్పిటల్లో అంటే నా ఫ్రెండ్స్ని కానీ, నాకు ఒక క్లోజ్ నా మేనేజర్ రమణ అంటాడు, ప్రసన్న అండ్ 2 other friends, మమ్మీ, వీళ్ళందరినీ హాస్పిటల్లో చూసి వాళ్ళు కింద అలా పడుకొని ఉంటుంటే అసలు నా వల్ల వీళ్ళు సఫర్ అవుతున్నారు, అసలు నాకు అవసరమా అని నేను ఇట్లా నన్ను చంపేసేయండి పోనీ ఏదో ఒక మెడిసిన్ ఇచ్చి, ఐ జస్ట్ కాంట్ డూ ఇట్ అంటే అది అసలు ఒక పెద్ద, అసలు నేను బయటకి నేను అనుకున్నా అంటే అసలు ఎందుకు ఇలాంటి కండిషన్కి వచ్చింది అని అంటే మమ్మీ చాలా ఫీల్ అయ్యి అప్పుడు బాధ ఇస్తే వెళ్ళినట్టుంది పాపకి అని చెప్పని మెన్షన్ చేయడం అదంతా. అంటే అసలు నేను బయటకి కూడా రాలేనేమో అన్నంత స్టేజ్లో ఉన్నా. బట్ టచ్ వుడ్ దేవుడి దయ వల్ల ఈరోజు ఇంత బాగా ఇద్దరికి ఎక్కువ భక్తి అనుకుంటా కదా చాలా ఈ మధ్య టెంపుల్స్కి ఎక్కువ శివుడు గుళ్ళు స్టేటస్లు అసలు ఎక్కడ చూసినా కూడా బాగా భక్తి నింపుకుంటున్నారు ఇద్దరు. అంటే ఇన్ సెన్స్ అది అంటే ఏమన్నా ఒక స్పిరిచువాలిటీ ఎక్కువ పెరిగింది అనుకోవచ్చా ఈ మధ్య కాలంలో ఇద్దరికి డిస్కషన్? స్పిరిచువాలిటీ ఎప్పుడు ఉంది, బట్ నాకు ఈ మధ్య కొంచెం చాదస్తం ఇద్దరులో నువ్వు కొంచెం ఏజ్డ్ లాగా ఆలోచిస్తున్నావా? నేనే నాకు చాదస్తం పెరిగిపోయి మా అమ్మ ఇంకా చాలే నీ పూజలు, రోజుకి ఏదో ఒకటి, ఆ రోజు ఇదంటావు, ఈ రోజు అదంటావు, ఆ దీపం అంటావు, ఈ దీపం అంటావు, చాలు నువ్వు భక్తితో దండం పెట్టుకో, ఇంక అంతకు మించి. ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇంత భక్తి ఇదంతా నీకు? అంటే తగిలిన దెబ్బలు వచ్చింది. అంటే తగిలిన దెబ్బలు వల్లనే కాదు, బట్ ఐఎమ్ ఫైండింగ్ పీస్ విత్ గాడ్. అలా దేవుడికి దగ్గరగా ఉంటే నాకు కొంచెం హ్యాపీగా ఉంటున్నాను. అండ్ సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేసుకొని మంచిగా గోరింటాకు పెట్టుకొని విజయవాడ పునుగులు తిని మొత్తం అల్లరి చేసి బాగా ఐ థింక్ సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేసినట్టున్నాను. ఆఫ్టర్ 5 years సంక్రాంతికి విజయవాడ వెళ్ళాం. సో మా పెట్ ఉంటాడు అనమాట కృష్ణ. సో వాడిని తీసుకొచ్చిన తర్వాత మా మేడ్ తను సంక్రాంతికి ఊరెళ్ళాలి కదా, సో అందుకు వాడి కోసం మేము ఉండిపోయాము. సో మొన్న నువ్వు ఉండి సార్ ఎట్లయినా ఇంట్లో అని చెప్పి దాన్ని ఉంచేసి మేము ఆఫ్టర్ 5 years మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. కలిసి భీమవరం కూడా వెళ్ళినట్టున్నారు కదా? భీమవరం కూడా వెళ్ళాము. ఎలా అనిపించింది మొత్తం సెలబ్రేషన్? ఫస్ట్ టైం అంటే డాడీతోనే వెళ్ళాను ఒకసారి కోడి పందాలకి. ఎప్పుడు 2019 సంక్రాంతికి వెళ్ళాము అనుకుంటే ఇద్దరము. 2019 సంక్రాంతినో 18 సంక్రాంతినో వెళ్ళాము. దాని తర్వాత కోడి పందాలు ఇంత భారీ ఎత్తున చూసేసరికి అంటే ఆ పందెం వేసినప్పుడు అది ఆ మజా ఉంటుంది కదా, సో అప్పుడు అర్థమైంది ఎందుకు వెళ్తారన్నమాట అందరూ అని చెప్పి. వైబ్ ఫీల్ అయ్యావా బాగా? చాలా. అసలు నేను మొన్న సంక్రాంతికి ఎంజాయ్ చేసినంత ఎప్పుడూ ఎంజాయ్ చేయలేదు. అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, మా మావయ్య అయితే ఖుషి అయిపోయాడు అసలు, థ్యాంక్ యూ వచ్చినందుకు అని. సో ఆబ్వియస్లీ మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో ఏజింగ్ కదా, సో ఐ ఫెల్ట్ లైక్ లెట్స్ గో స్పెండ్ టైమ్ విత్ దెమ్ అని. సో వాళ్ళతో భోగి, సంక్రాంతి, కనుమకి భీమవరం వెళ్ళాను అనమాట. టాటూ ఒకసారి ఇది 4-5 కనిపిస్తున్నాయి, 7 ఉన్నాయి నాకు. శివుడిది ఏదో ఒకటి ఉంది కదా, శివుడు త్రిశూలం ఉంటుంది. ఇది రీసెంట్ గా వేయించుకున్నదా? మొన్న ఇప్పుడు అమ్మ కూడా లేదు, అమ్మ వేయించుకున్నారు వెంకటేశ్వర స్వామి పాదాలు, అండ్ మమ్మీ వెంకయ్య, నేను శివయ్య. నథింగ్ సపరేషన్, నేను అందరినీ కవర్ చేస్తాను. ఎన్ని? ఒక 7 ఉన్నాయి మొత్తం. 7 ఉంటాయి. ఇది మామ్ డాడ్. ఏ లాంగ్వేజ్ అది? ఇంగ్లీషే, కానీ అది కలిసిపోయింది ఇంగ్లీష్ లో. మామ్ డాడ్. ఇదేమో సన్సెట్, ఇదేమో ఓం. ఇది కనిపిస్తుంది, ఇది ఒకసారి చూపించవా కెమెరాకి? ఇదా? ఓం. ఓకే. అండ్ థర్డ్ ఇది. ఓకే. ఇది యాక్చువల్లీ ఫస్ట్ టాటూ. ఫస్ట్. ఇది సెకండ్. ఇది థర్డ్.
అండ్ ఇదో ఫోర్త్, డాడీది ఫోర్త్ అనుకుంటా. అవునా, ఓకే. ఇది బేసిక్లీ నేను డాడీ చనిపోయిన డేట్ అనమాట. ఓకే. అది యాక్చువల్లీ నేను పింట్రెస్ట్ లో ఫోటో చూసి వేయించుకున్నా కానీ కోఇన్సిడెంట్లీ నాకు మా డాడీకి సేమ్ పిక్చర్ ఉంది, అలానే పట్టుకొని ఉంటారు నన్ను. సో అది అండ్ దెన్ కర్మ ఒకటి ఉంటుంది, అది కాలిక కాలిక్ కర్మ అండ్ రోజ్ అండ్ అది ఉంటుంది. అండ్ ఈవిలై ఒకటి ఉంటుంది. ఈవిలై నేను సిక్ అయిన తర్వాత ఎంచుకున్నా. సూపర్. మొత్తం ఈవిల్ అయిపో, తగలకూడదు, మంచిగా యాక్టింగ్ చేసుకోవాలి, మంచి మంచి సినిమాలు చేయాలి. అండ్ తెలుగు ఆడియన్స్ కావచ్చు, ఒక మంచి నటి వచ్చింది, ఒక మంచి పర్ఫార్మర్ వచ్చింది అని అనిపించుకోవాలి ఫ్యూచర్ లో అని అనిపిస్తుంది.